జిమ్కి వెళ్ళకుండా వెయిట్ లాస్ చేయడం పాసిబుల్లా కాదా అని చెప్పేసి చాలామందికి డౌట్ ఉంటుంది. నన్ను చాలామంది పర్సనల్గా కూడా అడిగారు. మన ఛానల్లో జిమ్ కంటెంట్ ఎక్కువ పోస్ట్ చేసినాం ఇప్పటి వరకు. సో నేనేమనుకున్నా అంటే ఎవరైతే జిమ్ యాక్సెస్ ఉండదో, ఎవరైతే హౌస్ వైఫ్ ఆర్ ఎల్డర్స్ ఉంటారో, జిమ్కి వెళ్ళలేకపోతారో వాళ్ళ కోసం కూడా వెయిట్ లాస్ కోసం ఒక టిప్ తీసుకొద్దామని చెప్పేసి అనుకున్నా. సో ఈ వీడియోలో మనం 3 మెయిన్ పాయింట్స్ డిస్కస్ చేస్తాం అనమాట. సో ఫస్ట్ లైక్ చేసి సేవ్ చేసుకోండి, ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం యూజ్ అవుతుంది. ఆల్సో మీకు ఎవరన్నా ఇలా జిమ్కి వెళ్ళకుండా వెయిట్ లాస్ చేద్దామని ఎవరన్నా అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. మనం మన రెగ్యులర్ లైఫ్లో చూస్తూ ఉంటాం, మన ఇంటి చుట్టుపక్కల వాళ్ళు లేకపోతే మన మమ్మీ వాళ్ళు పొద్దున్నే లేచి హనీ లైమ్ వాటర్ తాగడం, లేకపోతే జింజర్ టీ తాగుతుంటారు, లేకపోతే ఇట్లానే లెమన్ టీ తాగుతుంటారు. ఇలా వెయిట్ లాస్ కోసం, ఫ్యాట్ లాస్ కోసం చాలామంది చాలా చిట్కాలు చెప్తుంటారు. అవన్నీ నేను కాదనను. ఎందుకంటే ఫస్ట్ థింగ్ మీరు అర్థం చేసుకోవాల్సింది, బాడీ అనగానే వెయిట్ లాస్, ఫ్యాట్ లాస్, మజిల్ బిల్డింగ్ ఇవే ఉండవు కాబట్టి ఇంకా చాలా ఉంటాయి మన లోపల. లైక్ డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొంతమందికి మోషన్ ఇష్యూస్ ఉంటాయి. ఇలా చాలా వాటికి ఇప్పుడు మనం ముందు మాట్లాడుకున్న చిట్కాలు ఏవైతే మనం టీవీలో చూస్తుంటాం, మన పేరెంట్స్ చెప్తుంటారు, మన ఇంటి చుట్టుపక్కల వాళ్ళు చెప్తుంటారు, ఇవన్నీ దానికి హెల్ప్ అవుతుండొచ్చు. కానీ నేను ఇప్పుడు ఒక 3 మెయిన్ పాయింట్స్ చెప్దాం అనుకున్నా. ఇది లేకుండా మీరు ఆ చిట్కాలు ఫాలో అయినా పెద్ద రిజల్ట్స్ ఉండదు. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే మనం ఏం కన్జ్యూమ్ చేస్తున్నాం అన్నది కూడా బాడీకి చాలా ఇంపార్టెంట్. అంతేగాని ఈ చిట్కాలు వాడినంత మాత్రాన ఏదో రిజాల్వ్ అయిపోతుందని కాదు. సో హే గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రైన్ విత్ దినేష్. ఈ వీడియోలో మనం 3 సెగ్మెంట్స్ గురించి మాట్లాడుకుందాం. 3 ఇంపార్టెంట్ చాయిసెస్ మీరు మీ డైట్లో కానీ మీ లైఫ్ స్టైల్లో కానీ పెట్టుకుంటే మీ వెయిట్ లాస్ అనేది ఈజీగా ఉంటుంది వితౌట్ గోయింగ్ టు జిమ్. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి మన డయట్ అనమాట. మీరు ఎన్ని చిట్కాలు ఫాలో అయినా, ఏం చేసినా కానీ ఫస్ట్ థింగ్ మీరు చేయాల్సింది మీ డైట్ని, మీరు తినే ఫుడ్ని కంట్రోల్లో పెట్టుకోవడం. మన ఛానల్లో ఇంతకుముందుకు నేను మనం ఎన్ని క్యాలరీస్ తినాలి, జిమ్ చేస్తున్నప్పుడు, జిమ్ చేయనప్పుడు ఎన్ని కన్జ్యూమ్ చేయాలి, ఎంత తినాలి అని చెప్పేసి నేను ఒక వీడియో చేసిన ఆల్రెడీ. ఇంకా మీకు కావాలంటే మళ్ళీ ఒక వీడియో చేస్తాను దాని మీద. ఒకసారి కమెంట్ చేయండి మీకు అలాంటి వీడియోస్ ఏమైనా కావాలంటే. సో మన బాడీకి మనం వర్కౌట్ చేస్తున్నప్పుడు, మనం వర్కౌట్ చేయనప్పుడు, లైక్ యాక్టివిటీ ఉన్నప్పుడు, యాక్టివిటీ లేనప్పుడు ఒక పర్టిక్యులర్ క్యాలరీస్ అనేది ఒక బడ్జెట్ ఉంటుంది అనమాట. ఆ బడ్జెట్ పరంగా మనం తినాలి. ఎప్పుడైతే మీరు ఆ బడ్జెట్ని ఒక మెయింటెనెన్స్ క్యాలరీస్లో కానీ లేకపోతే డెఫిసిట్లో కానీ తింటూ వెళ్తారో, ఒకవేళ మీరు వెయిట్ మీరు ఉండాల్సిన దానికంటే వెయిట్ ఎక్కువ ఉన్నారు అనుకుందాం, మీరు అప్పుడు డెఫిసిట్ తిన్నారనుకోండి, మీరు వెయిట్ లాస్ అవుతారు. మీరు నార్మల్గా ఒక మెయింటెనెన్స్ క్యాలరీస్ తీసుకొని నడిపించారంటే దెన్ మీరు సేమ్ వెయిట్ సస్టైన్ చేస్తూ ఫ్యాట్ లాస్ ఆర్ వెయిట్ లాస్ చేయడానికి కూడా మీకు ఛాన్సెస్ ఉంటాయి. సో అలా ఒక క్యాలరీ డెఫిసిట్ అయితే మీరు ఎప్పుడు వరకు అయితే ఫాలో అవుతూ తింటారో మీరు పక్కా వెయిట్ లాస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది మన ఫస్ట్ పాయింట్ అనమాట. అండ్ మర్చిపోకుండా కమెంట్ చేయండి ఒకవేళ మీకు ఇలాంటి వీడియో కావాలంటే. నేను ఆల్రెడీ వీడియో పిన్ చేసి పెడతా, సో అది చెక్అవుట్ చేయండి ఎన్ని క్యాలరీస్ తినాలని చెప్పేసి నేను ఇంతకుముందు రికార్డ్ చేసిన వీడియో. అండ్ సెకండ్ వచ్చేసి ఒక ఫిజికల్ యాక్టివిటీ అనమాట. సో మీరు ఎప్పుడైతే ఒక క్యాలరీ డెఫిసిట్లో ఉన్నా, ఒక క్యాలరీ మెయింటెనెన్స్లో ఉన్నా, మీరు ఒక యాక్టివిటీ పెట్టుకున్నారనుకోండి. సపోజ్ మీరు ఏ యాక్టివిటీ అయినా, మీరు జిమ్కి రావాలనే కాదు, మీరు ఇంట్లో ఉండే వాళ్ళు చాలామంది వాకింగ్కి వెళ్తారు, స్విమ్మింగ్కి వెళ్తారు, షటిల్ ఆడుతుంటారు. ఇలా డిఫరెంట్ గేమ్స్ ఉంటాయి, డిఫరెంట్. ఇంకా మీ ఏ యాక్టివిటీ అయినా మీకు ఇంటి దగ్గర ఏది కుదిరితే అది, మీరు ఒక విలేజ్లో ఉన్నా, మీరు సిటీలో ఉన్నా, ఎక్కడైనా సరే మీ చుట్టుపక్కల మీరు ఏం చేయగలుగుతారో, మీకు ఏది యాక్సెస్ ఉందో ఆ ఫిజికల్ యాక్టివిటీ మీరు చేయడానికి చూడండి. దానివల్ల మనం ఎప్పుడైతే ఒక క్యాలరీస్లో డెఫిసిట్లో ఉంటామో, ఇంకా ఈ యాక్టివిటీ పెట్టడం వల్ల ఇంకొన్ని ఎక్కువ క్యాలరీస్ బర్న్ చేయడం వల్ల వెయిట్ లాస్ అనేది ఈజీ అవుతుంది. ఫిజికల్ యాక్టివిటీ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం చాలా చూస్తుంటాం, ఒకటే ప్లేస్లో ఉన్న వాళ్ళకి, ఎప్పుడు సెడెంటరీ లైఫ్ స్టైల్ లీడ్ చేసే వాళ్ళకి చాలా మందికి ఏదో ఒక హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయి. కాబట్టి మీరు దాన్ని అవాయిడ్ చేయడానికి ఇది ఒక ఫిజికల్ యాక్టివిటీ అనేది ఎవ్రీడే పెట్టుకుంటే అది ఒక బెటర్ ఐడియా ఉంటుంది. థర్డ్ పాయింట్ వచ్చేసి ఛానలింగ్ యువర్ మైండ్ సెట్ అనమాట. ఛానలింగ్ యువర్ మైండ్ సెట్ అంటే ఏం లేదు, ఫస్ట్ థింగ్ మీరు ఫిక్స్ అయిపోయి ఉండాలి దట్ నేను ఒక వెయిట్ లాస్ కానీ ఫ్యాట్ లాస్ కానీ సిరీస్లోకి, ఒక ప్రాసెస్లోకి నేను వెళ్తున్నప్పుడు నేను స్ట్రిక్ట్గా ఉంటా, నేను చేసే ప్రతిదీ కన్సిస్టెంట్గా చేస్తా అండ్ దానికోసం కష్టపడతా అని చెప్పేసి మీకు ఉండాలి. అండ్ దీంట్లో మెయిన్ పార్ట్ ఏంటంటే క్రేవింగ్స్ని కంట్రోల్ చేసుకోవడం. క్రేవింగ్స్ని కంట్రోల్ చేసుకోవడం అనేది బిగ్ పార్ట్ అనమాట. ఫస్ట్ థింగ్, మనం ఎప్పుడైనా సరే ఫుడ్ని నార్మల్గా మనం చిన్నప్పటి నుంచి చదువుకొని ఉంటాం కదా, నార్మల్ టేస్ట్ ఆఫ్ ఫుడ్, సైట్ ఆఫ్ ఫుడ్, స్మెల్ ఆఫ్ ఫుడ్, ఇవన్నీ మనకి ఒక ఫుడ్కి క్రేవింగ్స్ని స్టార్ట్ చేస్తాయి. మనకి ఫుడ్ ఆకలి లేకపోయినా మనకి ఇంకా ఆకలిని కలిగిస్తాయి అని చెప్పేసి మనం చిన్నప్పటి నుంచి వింటుంటాం కదా. సో మనం దాన్ని కంట్రోల్ చేయగలగాలి. ఎండ్ ఆఫ్ ద డే మనం ఎప్పుడైతే ఫుడ్ని ఎంత తింటున్నామో అంత మనం కరెక్ట్గా పెట్టుకొని మనం ఫిజికల్ యాక్టివిటీ చేస్తామో మీకు పక్కా రిజల్ట్స్ రావడానికి చాలా ఛాన్స్ ఉంటుంది. చాలామంది ప్రాసెస్లో ఆపేసేదే ఎందుకు ఉంటుంది,
ఇలా చేయలేకపోతారు, చాలా వరకు కన్సిస్టెంట్గా ఉండలేకపోతారు. ఇదే వాళ్ళ ప్రాబ్లం అయి ఉంటుంది. అండ్ ఇంకొక మెయిన్ థింగ్ నేను ఏం చెప్దాం అనుకుంటున్నా అంటే, మనం చిన్నప్పటి నుంచి చూసి ఉంటాం కదా, ఆకలి అనేది ఒక బ్యాడ్ సైన్ లాగా చూపిస్తుంటారు. లైక్ ఇప్పుడు ఆకలి అవ్వంగానే తినేయాలి అని చెప్పేసి అంటారు. మీరు ఎప్పుడైతే ఒక ఫ్యాట్ లాస్ వెయిట్ లాస్ ప్రాసెస్లో ఉంటారో ఆకలి అనేది మ్యాండేటరీ థింగ్. కానీ మీరు ఎప్పుడైతే ఆకలి అవుతుందో మీరు ఆ థాట్స్ నుంచి కొంచెం బయటికి వచ్చి ఏదైనా ప్రొడక్టివ్గా వర్క్ చేసుకోవడమో, లేకపోతే మీకున్న మీల్స్ ఏదైతే ఉందో దాన్ని స్మాల్ మీల్స్ లాగా కట్ చేసుకొని ఒక 5-6 మీల్స్ పెట్టుకొని మీకు కుదిరితే అలా పెట్టుకొని తినడం మీరు చేసిర్రు అనుకోండి, అప్పుడు అంతగానో ఆకలి అవ్వదు. కాబట్టి ఈ ఆకలి అవ్వడం ఒక గుడ్ సైన్. దాన్ని గురించి మీరేమంత బాధపడాల్సిన అవసరం లేదు. ఒక పర్టికులర్ టైం వరకు మీరు ఆకలిని కంట్రోల్ చేసుకోగలిగారంటే ఆటోమేటిక్గా మీరు డైలీ కన్జ్యూమ్ చేసే మీల్స్ ఒక 3 మీల్స్ ఉన్నాయి అనుకుందాం. ఇంతకుముందుకు మీరు 4 మీల్స్ కన్జ్యూమ్ చేస్తుంటే ఇప్పుడు 3 మీల్స్కి వచ్చారు అనుకుందాం. మీరు ఒక లాంగ్ టైం దాన్ని సస్టైన్ చేయగలుగుతూ వెళ్తురు అనుకోండి, మీ బాడీ పక్కా అడాప్ట్ అయిపోయి మీ బాడీ దాన్ని అడాప్ట్ చేసుకొని 3 మీల్స్కి వచ్చేస్తుంది. దెన్ మీ క్రేవింగ్స్ తగ్గుతాయి, ఆ మీల్స్కి మీరు అలవాటు అయిపోతారు, ఈలోపు వెయిట్ లాస్ కూడా అయిపోతారు. కాబట్టి మీకు ఇంకా కొంచెం మోటివేషన్ వచ్చినట్టు ఉంటుంది. కాబట్టి ఈ 3 సైన్స్ అనేది నేను ఇంపార్టెంట్గా చెప్దాం అనుకున్నా. దీన్ని చేస్తూనే ఆ చిట్కాస్ అన్ని ఫాలో అవ్వండి. నేనేం దాన్ని తప్పన్నాను, అస్సలు అన్నాను. కాకపోతే వెయిట్ లాస్లో ఇది ఒక్కటే అని కాదు, నేను చెప్తున్నా కదా, ఇప్పుడు మీకు డైజెషన్ ప్రాపర్ ఉండాలి, మీకు మోషన్ ఫ్రీ ఉండాలి, ఇలాంటివి చాలా థింగ్స్ ఉన్నాయి. కాబట్టి ఇవి చేస్తూ ఆ చిట్కాలన్నీ ఫాలో అయ్యారు అనుకోండి, మీకు బెస్ట్ రిజల్ట్స్ ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. సో నేను ఈ వీడియోకి ఏం కంక్లూడ్ చేద్దాం అనుకుంటున్నా అంటే, మీరు ఎంత ఇంట్లో ఉండే యాక్టివిటీ చేద్దాం అనుకున్నా జిమ్ అనేది వదలమని లేకపోతే జిమ్కి రావద్దని నేను ఎప్పుడు చెప్పాను. ఎందుకంటే చాలా స్ట్రెస్ తీసుకొని చాలా అలోన్గా ఉంటూ చాలామంది కొంచెం అట్లా డల్గా ఉంటూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు జిమ్కి వస్తే కొంచెం ఫ్రెండ్షిప్స్ ఫామ్ అయితే ఒక మంచి అట్మాస్ఫియర్ ఉంటుంది. అండ్ మీరు ఎప్పుడైనా గమనిస్తే జిమ్ బయట ఒక దునియా ఉంది కరెక్టే, కానీ జిమ్ లోపల ఇంకొక దునియా ఉంటుంది. ఇక్కడ యూజ్ చేసే టర్మినాలజీ, డెడ్ లిఫ్ట్, ట్రెడ్మిల్, డంబల్స్, ఇట్లా డిఫరెంట్ టర్మినాలజీ ఉండడం వల్ల ఇది ఒక సపరేట్ దునియా అనిపిస్తుంది నాకైతే ఎప్పుడైనా సరే. సో నేనైతే పక్కా జిమ్కి రమ్మనే సజెస్ట్ చేస్తాను, ఎందుకంటే ఇక్కడ ఒక హెల్దీ అట్మాస్ఫియర్ ఉంటుంది. అందుకనే జిమ్కి రావడానికి చాలామంది బాయ్స్ కానీ ఇంకా చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. మీరు పక్కా ట్రై చేయండి. ఒకవేళ మీకు జిమ్ యాక్సెస్ లేదు, లేకపోతే నేను జిమ్కి వెళ్ళలేను, నాకు ఇబ్బందికరంగా ఉంటుంది అంటే మీరు ఇంట్లో చేయండి. అండ్ ఇంకోటి, ఈ వీడియో చేయడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే, మన పేరెంట్స్ కానీ లేకపోతే వర్కింగ్ ఉమెన్ లేకపోతే హౌస్ వైఫ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు జిమ్కి యాక్సెస్ చేయలేరు కదా, సో అలాంటి వాళ్ళ కోసం ఇది చేద్దాం అనుకున్నా. సో ఇది పక్కా వాళ్ళకి షేర్ చేయండి అండ్ చెప్పండి వాళ్ళకి ఇది కూడా చేయొచ్చు, ఇలా కూడా మీరు నేర్చుకోవచ్చు అని చెప్పేసి. అండ్ వాళ్ళకి చెప్పండి, మీరు పక్క నుండి గైడ్ చేయండి. నేను ఏమేమైతే చెప్పినానో దాని త్రూ మీరు గైడ్ చేయగలిగితే వాళ్ళకి ఇంకా ఫ్యాట్ లాస్కి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. పక్క మిమ్మల్ని వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా మీకు హెల్తీ టిప్స్ అండ్ ట్రిక్స్ కావాలన్నా, లేకపోతే మన జిమ్కి సంబంధించిందో, న్యూట్రిషన్ సంబంధించిందో ఎలాంటి టిప్స్ కావాలన్నా ప్లీజ్ కమెంట్ డౌన్. నేను దాని మీద వీడియో చేయడానికి పక్కా ట్రై చేస్తాను. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. సో ఐల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.